ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, అవి మూడు కలిసినవి. ఎవరైనా మైక్ తీసుకుని చదువుతారా? లేక నేను చదువుతాను మీ గురించి. తీసారా అందరూ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు నేను చదువుతా. మీరు మైక్లో చదివేంత వరకు నేనే చదువుతా. ఓకే. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎక్కడి నుంచి? మీరు యేసుక్రీస్తు వలనైనా అనే మాట నుంచి అండర్లైన్ చేసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడు గ్రంథకర్త పౌలు గారు అని అంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు? క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులనై ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఓకే. దేంతో నింపబడాలట? ఏది నిండుకొని ఉండాలి మన జీవితంలో? నీతి ఫలం. రైట్. మనకు ఆత్మఫలం తెలుసు, మరి నీతి ఫలం అంటే ఏంటిదో? హల్లెలూయా, హల్లెలూయా. నీతి ఫలముతో మనము నిండుకొని ఉండాలి. రైట్. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, ఈ లోకంలో చాలా మంది మన వెంట ఉన్నారు, మనతో ఉన్నారు. ప్రపంచంలో రకరకాల ప్రజలు ఉంటారు. ప్రతి ఒక్కరూ దేనితో నింపబడి ఉన్నారు, దేని చేత నిండుకొని ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. రకరకాలైనటువంటి ప్రజలు రకరకాల విధాలుగా ఏదో ఒక దానితోటి నిండుకొని ఉంటారు. దీని ఉద్దేశం ఏంటంటే, లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక దాని చేత నింపబడిన వాడై ఉండాలి. ఖాళీగా ఉండకూడదు. అవునా కాదు? ఖాళీగా ఉండకూడదు. ఆయన రాకడ దినము వరకు నిర్దోషులై, నిష్కపటులై, నిందారహితులై ఆయన రాకడ దినము వరకు మనము వేచి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో సంఘము గురించి మాట చెప్తా ఉంటాడు. సంఘము గురించి ఏం మాట చెప్తాడు? ఒక్కసారి మీరు అది చదివితే గనుక 25వ వచనం నుంచి, 5వ అధ్యాయం 25వ వచనం నుంచి, పురుషులారా ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. బాగా జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కువగా పెళ్లి ప్రసంగాలలో మాత్రమే వింటారు మీరు. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇది ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? ఎవరి గురించి చెప్తున్నాడు అని అడిగిన. ఎవరి గురించి అని ఉంది అక్కడ? సంఘము గురించి. సంఘము గురించి ఏం చెప్తున్నాడు? సంఘము గురించి దేవుడు ఏం చేశాడు? సంఘం ఏమై ఉండాలనుకున్నాడు దేవుడు? ఎన్నో పెళ్లిళ్ళు వింటారు కదా ప్రసంగం. ఇది విన్నారా లేదా? పెళ్లిళ్ళ అసలు పెళ్లిళ్ళకైతే ప్రసంగాలు వింటారు, కానీ వింటారా ప్రసంగాలు? వింటారా అసలు? పెళ్లిళ్ళ ప్రసంగాలు విన్నారు కదా. అందుకనే ఇప్పుడన్నా వినండి కనీసం.
ఇప్పుడన్నా వినండి. సంఘము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా ఆయన ఎదుట నిలబడవాలనని యేసయ్య లేక దేవుడు ఏం చేసినాడనంటే తనను తాను అప్పగించుకున్నాడు. దానిని ఉదక స్నానము చేత దానిని ఏం చేశాడట? పవిత్రపరిచినాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. వాక్యం చేత దానిని పవిత్రపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకోసము? సంఘం ఏమై ఉండాలి? పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, నిష్కపటమైనదిగాను, మచ్చ లేకుండా, డాగు లేకుండా, కలంకమైనను మడతైనను లేకుండా ఇన్ని ఉన్నాయి కదా. దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరికి? సంఘాన్ని. ఎందుకు? ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. ఇక్కడ మనము పెళ్లి సమయంలో చదివిస్తారు ఈ వాక్యం ఎక్కువ సార్లు, మీరు గమనించండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘమును ఎవరు ప్రేమించారు? క్రీస్తు ప్రేమించి ఏం చేసిండు? ఒక మంచి పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ముడత లేకుండా, కలంకం లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా, నింద లేకుండా నా ఎదుట నిలబెట్టుకోవాలి అని ఆయన అనుకున్నాడు సంఘమును. అవునా? సంఘం గురించా కాదా ఇది? ఇదంతా చదివిస్తారు, చివరికి ఈ మాట మర్చిపోతారు. ఏ మాట అంటే, మీరు ఇందులో చూడండి 5వ అధ్యాయంలో ఈ మాట చాలా మంది చదివిపోయారు. నాకు అక్కడే బాధ అనిపిస్తుంది. 32వ వచనం. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాడు. భార్య భర్తల గురించి కాదు, అది క్రీస్తు గురించి, సంఘము గురించి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదనంటే, సంఘమును క్రీస్తు ఎట్లయితే ప్రేమించాడో, ఓ పురుషుడా నీవు కూడా నీ భార్యను ప్రేమించు అని చెప్తున్నాడు. దాని రహస్యం అది, దాని అర్థం అది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇవి ఎందుకు చదివించినా, మనమందరము కూడా ఏదో ఒక దాని చేత నింపబడి ఉండాలి. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేని చేత నింపబడ్డారు? వారంతా దేని చేత నిండుకొని ఉన్నారు చెప్తారా? మనమందరం ఏదో ఒక దాని చేత నింపబడి ఉండాలి, నిండుకొని ఉండాలి. అవునా కదా? అవునా కదా? ఖాళీగా అయితే ఉండొద్దు. యేసు ప్రభు కానా పెళ్లి విందులోనికి పోయిన తర్వాత ద్రాక్షరసం అయిపోతే ఏం చేయమన్నాడు? ఎన్లా? రాతి బాణాలల్లా నింపబడి ఉండాలి కదా. నింపబడకుండా అద్భుతం జరగదు కదా. అవునా కదా? నువ్వు నింపబడి ఉండాలి. దేని చేత నింపబడి ఉండాలి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, అనేక రకాల ప్రజలు ఉన్నారు. దేని చేత నింపబడి ఉన్నారు? కొన్ని మీరు చెప్పగలుగుతారా? ఏదైనా శరీరాశతోటి నింపబడి ఉన్నారు, నేత్రాశతోటి నింపబడి ఉన్నారు, జీవపు డంబంతో నింపబడి ఉన్నారు, పాపము చేత నింపబడి ఉన్నారు కదా, మద్యము చేత నింపబడి ఉన్నారు. చాలా రకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఇంకా మిమ్మల్ని అడుగుతూ ఉంటే సమయం ఎక్కువైపోతూ ఉంటుంది. ఓకే, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం తీయండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక దర్శనం వచ్చింది. యెషయాకు ఒక దర్శనం కలిగింది. ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడు అని అంటే, అంత్య దినములలో చాలా మంది పర్వతం పైన, యెహోవా మందిరము పర్వతం మీద, శిఖరం మీద, ఆ యొక్క కొండ మీద, పర్వతము మీద, ఆ మందిరంలో అనేక మంది జనులు వచ్చి ఆరాధన చేసుకోవడానికి వస్తారట. అనేక మంది జనులు
అంత్య దినములలో ఏం చేస్తారు? ఆరాధన చేసుకోవడానికి వచ్చి జనులు గుంపులు గుంపులుగా వచ్చి మనము దేవుని మందిరానికి వెళదాము రండి, యాకోబు దేవుని మందిరానికి మనం వెళదాము రండి, ఆ దేవుని యొక్క మార్గములు మనకు ఆయన విషయమై బోధిస్తాడు, మనము దాని ప్రకారంగా నడుచుకుందాము రండి అని జనులు చెప్పుకొని అనేకుల గుంపులు గుంపులుగా ఆ మందిరానికి వెళుతారట. అయితే ఆ దర్శనములో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే 5వ వచనములు అంటాడు, యాకోబు వంశములారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఏం చెప్తున్నాడు? యాకోబు వంశములారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. అయితే 6వ వచనముకి వచ్చేసరికి ఏమంటున్నాడు? యాకోబు వంశము వారు ఈ జనులు తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. దేంతో నిండుకొని ఉన్నారు? సాంప్రదాయములతోటి నిండుకొని ఉన్నారు. జనుల సాంప్రదాయములతోటి నిండుకొని ఉన్నారు. నేను ఈ వాక్యం చెబుతున్నప్పుడు మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభు చేత మనం నింపబడ్డామా? ఇప్పుడు నేను ఏవైతే చెబుతానో వాటి చేత నింపబడ్డామా మనం ఆలోచించుకోవాలి. ఓకేనా? యేసు ప్రభు చేత నింపబడినటువంటి వారిలో ఇవి ఉండకూడదు. దేవుని వాక్యము చేత నింపబడినటువంటి వారిలో ఇప్పుడు నేను చెప్పేటివి ఉండకూడదు. మొదటిది జనుల సాంప్రదాయాలు ఉన్నాయా లేదా? మన జీవితంలో ఉన్నాయా లేదా? సాంప్రదాయాలు ఉన్నాయా లేవా? లేవు. నేను సాంప్రదాయాలు చెయ్యను, నేను యేసయ్య బైబిల్ ప్రకారంగానే చేస్తా, అట్లనే నడుచుకుంటా అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? ఉన్నాయి కదా? రోమిలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమన్నాడు? అక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అక్కడి వరకే చాలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు. జనుల సాంప్రదాయాన్ని ఇంకా అనుసరిస్తున్నారు. మనం సాంప్రదాయాలను అనుసరిస్తున్నాం, లోక మర్యాదను అనుసరిస్తున్నాం, లోకం ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం, పూర్వంలో ఎట్లా జరిగింది ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాం. ఉన్నాయా లేదా సాంప్రదాయాలు మన జీవితంలో? మనం ఎవరము చెప్పండి గట్టిగా. మనం ఎవరము? దేవుని పిల్లలము. మనలో ఎవరి సాంప్రదాయాలు ఉండాలి? దేవుని పద్ధతులు ఉండాలి. ఏం పద్ధతులు? దేవుని పద్ధతులు ఉండాలి, దేవుని సాంప్రదాయాలు ఉండాలి. కానీ మనము దేని చేత నింపబడి ఉన్నామట? జనుల సాంప్రదాయముల చేత, ఈ లోక మర్యాదల చేత మనం నింపబడి ఉన్నాము. ఇది ఎప్పుడు కనబడతాయి? ఎక్కడెక్కడ కనబడతాయి ఇవి సాంప్రదాయాలు? చెప్పండి ఎక్కువగా. గట్టిగా చెప్పండి. వెనుక పెళ్లి కాడ, ఇల్లు కట్టేటప్పుడు, బోరేసేటప్పుడు అట, ఇంకా చనిపోయినప్పుడు కదా? అవునా కదా? జ్ఞాపకార్థ కూడికలప్పుడు ఉన్నాయా లేదా సాంప్రదాయాలు? మనలో చేయకూడనివి చాలా ఉన్నాయి, కానీ వాటినే చేస్తున్నాం మనం. ఏదైతే చేయొద్దు అని వాక్యం చెప్తుందో వాటినే మనం చేస్తూ ఉన్నాం. అంటే దీని అర్థమైంది, మనం దేని చేత నింపబడి ఉన్నాము? జనుల సాంప్రదాయాల చేత నింపబడి ఉన్నాం. జనుల సాంప్రదాయాల చేత నింపబడితే మనము దేవుని వాక్యం చేత నింపబడి ఉన్నట్ట? ఇంకా అది నింపబడి ఉన్న తర్వాత మనం ఇంకోటి పోయగలుగుతామా? వాటర్ బాటిల్లో వాటర్ ఫుల్గా పోసిన తర్వాత అందులో పాలు పోద్దామంటే కుదురుతుందా? పోనీ సగమే నీళ్లున్నాయి, పాలు పోద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ నీళ్ళల్లో పాలు కలుపుదామా? ఎట్లుంటుంది? అటు నీళ్ళు కాకుండా ఇటు పాలు కాకుండా ఉంటుంది. ఏదన్నా ఒకటి ఉండాలా. పెట్రోల్ బాటిల్లో డీజిల్ పోద్దాం అనుకున్నాం, పెట్రోల్ ఉన్నది సగం, డీజిల్ పోతాం. అలా ఏదో ఒకటి ఉండాలి కదా. మన బ్రతుకులో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉంటే జనుల సాంప్రదాయం అని ఉండాలి, లేకపోతే దేవుని పద్ధతులు అని ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. ఎట్లా సాధ్యమవుతుందో నాకు అర్థమైతలేదు. ఒకే వరలో రెండు కత్తులు ఉండునా? ఉంటాయా? 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 ఉండవు. జనుల సాంప్రదాయములతోటి నిండుకొని ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, సమస్తమైన దుర్నీతి చేతను నింపబడినటువంటి వారు ఉన్నారు,
తర్వాత దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరము చేత, కలహము చేత, కపటము చేత, ఇంకేంటిది, వైరమని వాటితో నిండుకొనినటువంటి వారుగా ఇక్కడ ఉన్నారు అని చెప్పి మనం చూస్తుంటున్నాం ఈ పత్రికలో, ఈ వచనంలో. దేంతో ఉన్నారు? సమస్తమైన దుర్నీతి. దుర్నీతి అంటే అయిపోవు, సమస్తమైన దుర్నీతి. తేడా ఉందా లేదా? తేడా ఉన్నదా లేదా? దుర్నీతి అంటే అయిపోవు, కానీ ఇక్కడ ఏమంటాడు? సమస్తమైన దుర్నీతి. తర్వాత దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత. లోభం అంటే ఏంటిది? పిసినారితనం ఉందా? తర్వాత ఈర్ష్య, మత్సరం. మత్సరం అంటే ఏంటిది? జలసిగా ఫీల్ అవుతారు. చూసినావా? ఎవరికన్నా మంచి జరిగితే, ఎవరన్నా మంచి బట్టలు వేసుకుంటే, ఇంకెవరికన్నా మంచి దేవుడు ఆశీర్వదిస్తే జలసి, మత్సరం. ఎవరు ఫీల్ అయ్యారు చెప్పు బైబిల్లో? ఎవరు ఫీల్ అయ్యారు చెప్పండి? దావీదు యుద్ధములో గెలిచాడు. సౌలు ఫీల్ అయిపోయాడు, గింజుకున్నాడు బాగా. ఈడు చిన్నోడు, నేను రాజును, ఈడెట్లా గెలిచిండు? జనులు ఏమని కేకలు వేస్తున్నారు? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని జేజేలు కొడుతుంటే మనోడికి తట్టుకోలేకపోయాడు. మనదంటే లేరా అట్లాంటి వాళ్ళు? మనకు మంచి జరిగితే ఓర్వనటువంటి వాళ్ళు లేరా? మంచిగా బ్రతుకుతుంటే ఓర్వనటువంటి వాళ్ళు లేరా? జలసిగా ఫీల్ అయ్యే వాళ్ళు లేరా? ఉన్నారు. ఈర్ష్య, కలహము, కపటము, వైర్యము, లొల్లీలు, కొట్లాటలు, పగ పెంచుకోవడం లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. కానీ మనం ఎవరమాట? ఏం చెప్పుకుంటున్నాం బయట? మేము క్రైస్తవులమండి, మేము యేసుప్రభు బిడ్డలం, మేము చర్చికి వెళ్తాం, ఆదివారం మేము కానుకలు ఇస్తాం. మా జీవితంలో మాకు 3 పండుగలు ఉంటాయి. ఏం పండుగలు? క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఇంకా మేము వేరే పండుగలు అస్సలే చెయ్యం. మేము ఉగాదికి అస్సలే మా ఇండ్లకు సున్నం వేసుకోం కదా. సంక్రాంతి వస్తే మేము అస్సలు అప్పాలు చేసుకోం. ఇది కాదా జనుల ఆచారం? కాదా ఇవన్నీ జనుల పద్ధతులు కాదా? హోలీ పండుగ వస్తే మేము అస్సలు ఆడం హోలీ, మేము అస్సలు రంగులు పూసుకోం. చెప్తారా? ఇట్లా ఎవరన్నా ఉన్నారా? సాంప్రదాయాలు, జనుల సాంప్రదాయాలు ఇంకా మన జీవితంలో ఉన్నాయి. మనము ఇప్పటికీ 30-40 ఏళ్ళ క్రైస్తవులం, 50 ఏళ్ళ నుంచి క్రైస్తవులం. మనమే ఇంకొకరికి చెప్పేటువంటి వారం. కానీ వాటిని మనమే పాటించుకుంటుంటే మనల్ని చూసే వాళ్ళు ఏమంటారు? మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమంటారు? మనం పండుగ చేసుకున్నప్పుడు మనం చేసుకుంటామా? మనతో పాటు మన బంధువులను పిలుస్తాం, మన స్నేహితులను పిలుస్తాం, రక్త సంబంధికులను పిలుస్తాం. అందులో అన్యులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. సరే, క్రైస్తవులు ఏమనకపోవచ్చు, అన్యులు ఏమనవచ్చు. అగో మీరు కూడా చేస్తారా ఇట్లా? మేము కూడా చేస్తాం. మీకు కూడా ఉంటుంది ఇట్లా? చేయొచ్చా? మీ దాంట్లో కూడా చేస్తారా? అంటారా అనరా? జనుల ఆచారాలు, జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు ప్రజలు అని చెబుతున్నాడు. తర్వాత కపటము, ఈర్ష్య, దుర్నీతి, మత్సరము, లోభం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నవి. తర్వాత మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వచనాల వరకు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వరకు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇల్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును
ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు అన్యాయముగా తీరుస్తున్నారు. దీనుల వాజ్యమును తీర్పునకు రానివ్వరు. అట్టి వాటిని చూసి నేను శిక్షింపకయుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వారిని చూసి బాధపడుతున్నాడు. వారి ఇండ్లు ఎలాగ నిండుకొని ఉన్నావట? పంజరము పిట్టలతో నిండినట్లుగా వారి ఇండ్లన్నీ కూడా దేని చేత? కపటము చేత నిండుకొని ఉన్నది. కపటోపాయాలు పండుతున్నారు, కపటము కలిగి ఉన్నారు. చూడండి, ఇక్కడ అన్యాయము చేస్తూ ఉన్నారు, అనేకమైన దుష్కార్యములు చేస్తున్నారు, పాపముని చేస్తూ ఉన్నారు. తండ్రి లేని వారికి న్యాయము జరగడం లేదు. దీనుల యొక్క వాజ్యము తీర్పులోనికి రానివ్వడం లేదు. ఇదంతా లోకములో కపటముతో నిండుకొని ఉన్నటువంటి జనులు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ మనం అట్లా చేస్తే గనక మన జీవితంలో కూడా ఏమున్నట్టు? కపటము ఉన్నట్టు కదా. ఇంకొక మాట చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. అతని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చాలు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు, బర్నబా గారు వారిని పిలిచినటువంటి పని నిమిత్తము శిష్యుల దగ్గరికి వీరిని పంపాడు దేవుడు. పంపినప్పుడు శిష్యులు ఏం చేశారు? పౌలు గారి పైన, బర్నబా గారి పైన చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు, పరిచర్యకు, సేవకు పంపించారు. పంపించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నిండుకొని వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒకడున్నాడు. అతడు ఎవరనంటే అతని పేరు గారడివాడు, అతడు అబద్ధ ప్రవక్త. అతని పేరు ఏంటిదనంటే ఇక్కడ మనం చూస్తాం చూడండి, అతని పేరు బర్ యేసు అని ఉంటుంది చూడండి. 6వ వచనం. వారు ఆ ద్వీపమందు అందుట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యోధుని చూసిరి. ఈ బర్ యేసు అనేటువంటి ఆ యోధుడు ఏం చేశాడనంటే ఒక అధిపతిని మతంలో నుంచి మార్చడానికి వాడు ప్రయత్నం చేశాడు. అధిపతి దేవుని యొక్క వాక్యం వినడానికి పౌలును, బర్నబాను పిలుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యం నాకు బోధించు, నేను కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తాను అని ఆ అధిపతి వారిని పిలుచుకుంటే, ఈ గారడివాడు, ఈ అబద్ధ ప్రవక్త, ఈ బర్ యేసు అనేటువంటి వాడు ఏం చేశాడంటే అతన్ని ఆ వాక్యమును వినకుండా చేస్తున్నాడు. ఆ వాక్యమును వినకుండా అతని మనసును మార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు అక్కడ పౌలు అనబడిన సౌలు ఏం చేశాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ చేత నిండుకొని వారిని తిడుతున్నాడు. అతన్ని తేరు చూసి ఏమంటున్నాడు? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. దేని చేత నిండినాడు వీడు? దేని చేత? సమస్త కపటము, సమస్త దుర్నీతి చేత నిండుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడు? అపవాది కుమారుడా అని తిడుతూ ఏమంటున్నాడు? సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క మార్గాన్ని చెడగొడతా ఉన్నాడు వీడు. ఎందుకు? వీని లోపల ఏం నిండుకొని ఉన్నది? గట్టిగా చెప్పండి. కపటము, దుర్మార్గము వీనిలో నిండుకొని ఉన్నది. వీడు ఎవరికి కుమారుడట? అపవాది కుమారుడు, దేవుని యొక్క నీతికి విరోధి, దేవుని మార్గమును చెడగొట్టేవాడు వీడు. మీరు గమనించండి, ఎవరైనా మీకు వాక్యము వినేటప్పుడు వినకుండా చేసేది వాడు దేవుని యొక్క నీతికి విరోధి. మీరు జాగ్రత్తగా వినండి.
మీకు దేవుని యొక్క వాక్యం వినకుండా ఆటంకపరిచే ప్రతి ఒక్కడు కూడా అపవాది కుమారుడే. చెడగొట్టేవాడు, దేవుని మార్గమును చెడగొట్టేవాడు. అందుకనే 11వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపితురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్గమును ఆటంకపరిచేటోడు గ్రుడ్డివాడై తిరుగుతాడు. కపటము చేత నిండుకొనినవాడు గ్రుడ్డివాడై తిరుగుతాడు. దుర్మార్గము చేత నిండుకొనినవాడు గ్రుడ్డివాడై తిరుగుతాడు. దేవుని నీతిని ఆటంకపరుస్తూ ఉన్నాడు, దేవుని మార్గమును ఆటంకపరుస్తూ ఉన్నాడు. కనుక సమస్తమైన కపటము చేత నిండుకొని ఉన్నది లోకము, సమస్తమైన దుర్నీతి చేత, దుర్మార్గము చేత నిండుకొని ఉన్నది లోకం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మూడోదిగా చూస్తే వేషధారణ చేత నిండుకొని ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. పరిశీలారా, సమస్త కల్మషంతో నిండి ఉన్నది. ఏంటిది? వీళ్ళు ఎలా నిండుకొని ఉన్నారు? 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది ఇలాగ నిండి ఉన్నారు, వేషధారణ చేత, అక్రమము చేత ఇలాగ నిండుకొని ఉన్నారు, కల్మషము చేత నిండుకొని ఉన్నారు. తర్వాత మనం చూస్తే కొందరు వ్యభిచారము చేత నిండుకొని ఉన్నారు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తాం ఆ మాట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనములు. త్వరగా చదవండి, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయేను, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడిను. ఇదే యెహోవా వాక్కు. ఏముందట అక్కడ? వ్యభిచారం ఉంది, చెడుతనం ఉంది. వ్యభిచారం ఉంది, చెడుతనం ఉంది, నిండుకొని ఉన్నారు. ప్రసంగి 9:3 చదవండి. ప్రసంగి 9:3 త్వరగా. ప్రసంగి 9:3. అందరికీ నీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇది దుఃఖకరమే. హృదయం దేంతో నిండి ఉన్నదట? చెడుతనము చేత నిండి ఉన్నది. చెడుతనం చేత నిండి ఉన్నది. ఇంకా కొందరైతే కోపము చేత నిండుకొని ఉన్నారు. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనం. 4వ అధ్యాయం 29వ వచనం. పోయి యేసయ్య సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. యేసయ్య సమాజ మందిరంలో బోధిస్తూ ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి, ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి, ఆ తర్వాత నయమాను గురించి, ఆ తర్వాత బీద విధవరాలు గురించి, ఈ విధంగా అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఇలాగ బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు వారు కోపము చేత నిండుకున్నారు. కోపం వచ్చేసింది వాళ్ళకు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా బోధించడం ద్వారా. మీరు ఆ తర్వాత పై వచనాలన్నీ చదువుకోండి. ఏలియా గురించి, ఎలీషా గురించి, విధవరాలు గురించి, నయమాను గురించి ఇవన్నీ బోధిస్తూ ఉన్న నిజాలు, సత్యాలు వారికి బోధిస్తూ ఉంటే, వారికి తెలియజేస్తుంటే వాటిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని కోపము చేత నిండుకొని ఆయన ఏం చేయాలనుకున్నారట? బయటికి వెళ్ళగొట్టాలని చూశారు.
కదా. ఆగ్రహము చేత నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయారు. ఎవరిని? యేసయ్యను. యేసయ్యకే జరిగింది అవమానం. మనమెంత? యేసయ్యనే బయటికి నెట్టేశారు సమాజ మందిరంలో నుంచి. మనమెంత? యేసయ్య మాటలే వినలేదు. నేను చెప్పే మాటలు మీరెక్కడ వింటారు కదా. యేసయ్య మాటలే వినలేదు. సత్యము బోధిస్తే వినలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వినలేదు. వారికి ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కోపం వచ్చేసింది. అందుకే కోపం చేత యేసయ్యను అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టారు. ఈరోజు మనము దేని చేత నింపబడి ఉన్నాం? ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత నేను వచ్చే వారం వీటిని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేని చేత నింపబడి ఉన్నారు? ఒక్కొక్కటి మనం చూసాము కదా. మొదటిగా జనుల సాంప్రదాయముల చేత నింపబడి ఉన్నారు అనేకులు. తర్వాత సమస్తమైనటువంటి దుర్నీతి చేత, దుష్టత్వం చేత నింపబడి ఉన్నారు అనేకులు. తర్వాత వేషధారణ చేత నింపబడి ఉన్నారు. తర్వాత వ్యభిచారము చేత నింపబడి ఉన్నారు. చెడుతనము చేత నింపబడి ఉన్నారు. ఇంకా కొందరు కోపము చేత నింపబడి ఉన్నారు. హల్లెలూయా. మనము దేని చేత నింపబడాలి? మనము దేని చేత నింపబడాలి? వచ్చేవారం చెప్తా. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే ప్రభు దగ్గర ఒకసారి మనం అడుగుదాం. ప్రభువా, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయేమో, వీటి చేత నేను నిండుకొని ఉన్నానేమో. ఒకవేళ అవి నా హృదయంలో ఉంటే, అవి నా ఆలోచనలో ఉంటే, అవి నా యొక్క జీవితంలో ఉంటే గనక యేసయ్యా వీటిని తొలగించు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం ఏ విధంగా దేని చేత నింపబడి ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువుని దగ్గర మనము అడుగుదాం. దేవా, ఇవన్నీ నా జీవితంలో ఉంటే దయచేసి క్షమించయ్యా, తొలగించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం.